సో ఈ బడ్జెట్ మీద ఇక మాట్లాడుతున్నాడు చూడురి. హామీలపైన చేతులు ఎత్తేశారు. చట్టం చేస్తామన్నారు, ప్రస్తావనే లేదు. కౌలు రైతులకు మొండి చేయి, నిరుద్యోగుల ఊసే లేదు. అన్ని వర్గాలకు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు. వీళ్ళు క్షమాపణ చెప్పాలేమో, నువ్వైతే ముఖ్య నెలకు రాయాలి. ఏది 2014 నుంచి మొన్న 2023-24 బడ్జెట్ దాకా నీ లెక్కలు తీస్తే నువ్వు ముక్కు నెలకు రాయాలి. నువ్వు ప్రకటించింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత. 80% దాటలేని ఈ బడ్జెట్లో నువ్వు కేటాయించిన దానికి, ఖర్చు పెట్టిన దానికి. ఏ వర్గం గురించి చెప్పంటావు నువ్వు అభివృద్ధి చేసిన దానికి? ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అయితే అదొక చట్టం. పోయినసారి ఖర్చు పెట్టని నిధులు ఏమైనా మిగిలి ఉంటే అది క్యారీ ఫార్వర్డ్ కావాలి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. అది చట్టం చెప్తున్నది. అసెంబ్లీలో చేసిన చట్టం, గతంలో దామోదర్ రాజనరసింహ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన చట్టం. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాలను తీవ్ర నిరాశపరిచింది. 6 గ్యారెంటీల అమలుకు సరిపడా నిధులు కేటాయించకుండా అన్ని వర్గాలను మోసం చేసింది. అందుకు గాను వారందరికీ క్షమాపణ చెప్పాలి. నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ మాటల్లో నిజం అంత ఉందని ఎద్దేవా చేశారు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై ఆయన స్పందించారు. సహచర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశపరిచింది. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 82,000 కోట్లు కావాలి. వ్యవసాయానికి 19,746 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో 3,000 కోట్లు జీతాలే పోతాయి. ఇట్లా ఆయన లెక్కలు చెప్తున్నాడు ఇప్పుడు. మరి నువ్వు ఇచ్చిన హామీలకి 2,90,000 కోట్ల బడ్జెట్ పోయినసారి పెడితివి. ఔటర్ రింగ్ రోడ్ అమ్మితివి, ఔటర్ రింగ్ రోడ్ అమ్మకానికి పెడితివి. మద్యం టెండర్లు 3 నెలలు ముందుకు జరిపి సొమ్ము చేసుకుంటువి. ప్రభుత్వ భూములు అమ్మితివి. అన్నీ చేసినా నువ్వు అమలు చేయని హామీలు ఇంకా అన్నీ కుప్పున్నాయిగా. ఏ ప్రభుత్వమైనా వీళ్ళు హామీలు ఇచ్చుడు వాటిని సగం సగం అమలు చేసుడే ఉంటుంది. అందుకే పార్టీలు కాదు, వాళ్ళు చేంజ్ కాదు, వాళ్ళు గట్లనే ఉంటారు. మనం చేంజ్ కావాలా, మనం చేంజ్ అయ్యి మనం డిమాండ్ చేయాలా. ఎందుకు ఇవాళ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి, హెల్త్కి కేటాయింపులు భారీగా లేవు? ఎందుకు మినిమం ఒక 30% కేటాయింపులు జరగలే? ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు హరీష్ రావు అంటుండే ఏనా ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఏమైనా ఈయన నోటి నుంచి వస్తుందా? ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షము మాట్లాడాల్సింది దీని మీద. ఎందుకంటే వీళ్ళే కదా దొంగలంతా. ఈ ఎడ్యుకేషన్ మాఫియాలో ఉన్నది ఈ దొంగలే. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి యశోద ఆసుపత్రిలో పెట్టుబడి లేవా హరీష్ రావుకి? చెప్పమనండి ఆయన్ని. కాళేశ్వరం పైసలను ఎక్కడ పోయినాయి? సంపాదించిన దోపిడీ చేసిన సొమ్మంతా ఇట్లాంటి వాటిలకే పోయింది. వీళ్ళు హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళు హామీల గురించే మాట్లాడతారు, వీళ్ళు హామీల గురించే మాట్లాడతారు. సో ఇక్కడ మారాల్సింది జనమే, అంతకు మించిన ఆప్షన్ ఇంకేం లేదు. సో అన్ని పేపర్లో ఇగో హరీష్ రావు మాట్లాడింది ప్రధాన వార్తగా ఉన్నది. ఇగో కొండంత చెప్పి గోరంత, అంకెలు మార్చి ఆంక్షలు పెట్టేలా బడ్జెట్. ఇగో మీరే అంటున్నారు అంకెలు మార్చిర్రు, ఆంక్షలు పెట్టేలా ఉందని. అంటే మీ బడ్జెట్నే అటు ఇటు మార్చిరని మీరే అంటున్నారు. మళ్ళీ కేటాయింపులు లేవని మళ్ళీ మీరే అంటున్నారు. రైతు బంధు, రుణమాఫీ, బోనస్ బోగస్సే. హామీల అమలుపై చేతులెత్తేశారు. మహాలక్ష్మికే 50,000 కోట్లు కావాలి. కేటీఆర్ పేర్ల మార్పు తప్ప కేటాయింపు లేవు. కవిత ఒకటి చెప్తుంది, కేటీఆర్ ఒకటి చెప్తాడు, హరీష్ ఒకటి చెప్తాడు. ఫస్ట్ మీరు ముగ్గురు కూర్చొని ఏం మాట్లాడాలో డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకొని ఒక పాయింట్ మీదకి రండి. ఇప్పుడు ఈమెమంటుంది? పేర్లు మార్చిరు, కేటాయింపులు లేవంటుంది. ఈయన చూడు, చెప్పింది కొండంతా, ఇచ్చింది గోరంతా. అన్ని వర్గాలను మోసం చేశారు, హామీలు ఎగ్గొట్టాలని చూస్తున్నారు. 60 రోజులకే హామీలు ఎగ్గొట్టాలని చూస్తే 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన నీకు 9 సంవత్సరాలుగా ఒకటే ముచ్చట చెప్తే ఇప్పుడే రాష్ట్రం వచ్చింది, ఇప్పుడే రాష్ట్రం వచ్చింది, ఇప్పుడిప్పుడే సెట్ అవుతుందని. ఏమంటుండే చూడండి, పంటలకు బోనస్, రుణమాఫీ, నిరుద్యోగ భృతికి కేటాయింపులేవి. ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి బడ్జెట్ పద్దును చదివిన హరీష్ రావే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటుండు? నిరుద్యోగ భృతికి కేటాయింపులేవి. మరి నువ్వేనాడన్నా క్వశ్చన్ చేసుకున్నావు బడ్జెట్ చదివేటప్పుడు? రుణమాఫీ గురించి ఇప్పుడు అడుగుతున్నాం. రుణమాఫీ గురించి నువ్వేనాడన్నా ఆత్మవిమర్శన చేసుకున్నావా?
బడ్జెట్ చదివేట అరే నేను చదివితే కదా బడ్జెట్లో 4-5 సంవత్సరాలుగా రుణమాఫీ చేయకపోతున్నాని. పంటలకు బోనస్ అట. అసలు ఏనాడని నీకు ఆలోచన వచ్చిందా? పంటలకు బోనస్ ఇవ్వాలనో, పంట నష్టపోతే పరిహారం ఇవ్వాలనో ఏనాడన్నా మీకు ఆలోచన వచ్చిందా? మీకు ఏమైనా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది తప్ప ఈ 3-4 అంశాల మీద నీకేనాడన్న ఆలోచన వచ్చిందా? వాళ్ళు నిన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు, ఇవన్నీ మేము అమలు చేసి తీరుతాం ఖచ్చితంగా అని. కానివ్వండి, ఇంకా కానే కాలేదు కదా. వాళ్ళు వచ్చి 2 నెలలే అవుతుంది కదా. ఏం చేస్తారో చూద్దాం వాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా మరి బయటకు వచ్చి. మాట్లాడకపోతే జనం వీళ్ళు ఏం మాట్లాడలేదు కదా అంటారు కదా. సో అట్లా మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే మనం ఎవరిని వదిలిపెట్టడం లేదు, ఎవరిని విమర్శించకుండా వదిలిపెట్టట్లేదు. ఈ గవర్నమెంట్ కూడా ఈ బడ్జెట్లో ఎందుకు ఎడ్యుకేషన్కి, హెల్త్కి ఆ నిధులు ఎక్కడ సరిపోతాయి? ఇది మనం క్వశ్చన్ చేయాలి.